పెళ్ళికల్లా వచ్చేసిందే బాలా ఇంటి ముందు పందిరేయంగానే ఆటోమేటిక్గా ఇంటికి పెళ్ళికల్లు వచ్చేసింది కదా. అంటే ఇండియాలో ఉంటే పెద్ద పందిరేస్తాము, కానీ యూఎస్ కదా, అందుకే ఇలా క్యూట్గా స్మాల్గా ఈ బుజ్జి పందిర అనమాట. గోరింటాకు పండిన తర్వాత స్మెల్ మస్తు ఉంటది కదా, నాకు ఆ స్మెల్ చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టము? ఇవాళ మా ఫ్రెండ్ది పెళ్లి కూతురు ఫంక్షన్, ఇక్కడ హల్దీ అవుతుంది. నేను యూఎస్ లో ఇప్పటి వరకు బాగానే ఇండియన్ వెడ్డింగ్స్ అటెండ్ అయ్యాను. అన్ని పెళ్లిలలో నేను అబ్జర్వ్ చేసింది ఏంది తెలుసా? హ్యాపీనెస్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మస్తు హ్యాపీ ఉంటారు, ఎందుకంటే అది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఇష్టంతో చేసుకునే పెళ్లి కాబట్టి. అట్లా ఏదో ఇష్టం వచ్చినట్టు చేస్తారని కాదు, సాంప్రదాయాలు అన్ని కరెక్ట్ గానే ఫాలో అవుతారు. కానీ మన చుట్టూ జస్ట్ క్లోజ్ పీపుల్ నే ఇన్వైట్ చేసి మనం ఎంత ఎఫర్ట్ చేయగలుగుతామో దానికి తగ్గట్టుగా డెకార్ అవన్నీ చూస్ చేసుకుని ఒక ప్రైవేట్ అఫేర్ లాగా చేసుకుంటారు కాబట్టి. అండ్ వచ్చిన వాళ్ళు అందరూ క్లోజ్ పీపుల్లే ఉంటారు. అండ్ మెయిన్ థింగ్ మొత్తం చాయిస్ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఉంటది కాబట్టి అన్ని వాళ్ళకి నచ్చినట్టు క్యూరేట్ చేసుకుంటారు. కానీ ఇండియాలో నాకేమనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి కూతురు వాళ్ళు ఎంత ఎఫర్ట్ చేయగలరు అవన్నీ చూడకుండా కొంతమంది కోరికలు కోరుతారు, దానివల్లే సగం బిస్కెట్ అవుతుంది. దాని తర్వాత ఒకవేళ వాళ్ళు బెగ్ బోరో స్టీల్ చేసి అన్ని అరేంజ్ చేసినా సరే అది తక్కువైంది ఇది తక్కువైంది అనుకుంటూ ఆ మండపంలో మొత్తం ముఖాలు మార్చేసి చిరాకు చేస్తారు. అండ్ మెయిన్ గా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అసలు చాయిసే ఉండదు. వాళ్ళు ఇలా చేయాలి అలా చేయాలి అని ఎవరో వచ్చి చెప్తారు, దానికి తగ్గట్టుగా ఫాలో అయ్యకుంటే వెళ్ళిపోతూనే ఉంటారు, మళ్ళీ ఎక్కడ మాట వస్తుందో అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 1000 to 1500 మందిని పిలుస్తారు. వాళ్ళలో ఈ బ్రైడ్ అండ్ గ్రూమ్ కి తెలిసిన వాళ్ళు 100 మంది కూడా ఉండరు. వాళ్ళు వచ్చి మళ్ళీ ఫుడ్ బాగాలేదు డెకార్ బాగాలేదు అనుకుంటా వంకలు పెడతారు. అట్లానే యూఎస్ లో డ్రాబ్యాక్స్ లేవా అంటే ఉన్నాయి. ఇక్కడ మన పేరెంట్స్ కి ఏం తెలియదు కాబట్టి అన్ని మనమే చేసుకోవాలి, మనమే అన్ని అరేంజ్ చేసుకోవాలన్న స్ట్రెస్ ఉంటుంది. అండ్ యూఎస్ లో మనీ కూడా ఎక్కువ ఖర్చు అయితే కంపేర్ టు ఇండియా. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ థింక్ ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే పెళ్లి ఇట్లా చేయండి అట్లా చేయండి అన్న డిమాండ్స్ ఉండవు. ఏమో దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. ఇక్కడ మేము సారే బుట్టలు సర్దుతున్నాము, ఇంకా less than 24 hours లో పెళ్లి ఉంది కదా, దర్ ఇస్ లాట్ ఆఫ్ హడావిడి గోయింగ్ ఆన్. సో మీరు ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా అబ్రాడ్ లో పెళ్లి చేసుకున్నారా? మీ పెళ్లి ఎలా అయిందో నా కమెంట్స్ లో చెప్పండి.